విద్యార్థులకు నాణ్యమైన పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలని ఎంఈఓ జయంతబాబు మధ్యాహ్న భోజన కార్మికులకు సూచించారు. మండల పరిధిలోని మధ్యాహ్న భోజన కార్మికులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని రావి సంబయ్య మున్సిపల్ హైస్కూల్లో మధ్యాహ్న భోజన కార్మికులకు గురువారం రక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎంఈఓ జయంతబాబు, రీసోర్స్ పర్సన్ శాంతమ్మ పాల్గొని కార్మికులకు పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన పరిశుభ్రమైన భోజనాన్ని అందించే విధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. పాఠశాలలో ప్రారంభించిన నాటి నుండి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు తెలియజేశారు. ఈరోజు మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకులందరికీ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందించిన నిపుణురాలు శాంతమ్మ గారు ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్గా వ్యవహరిస్తున్నారు. దీనిలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే విద్యార్థులందరికీ రుచికరమైన పరిశుభ్రమైన పౌష్టిక ఆహారాన్ని అందించడం కోసం ట్రైనింగ్ నిర్వహిస్తుంది. తాజ్ కోరమండల్ హోటల్లో వంట చేసేటటువంటి ప్రధానమైనటువంటి వంటదారులు చెఫ్లు మెయిన్ చెఫ్లతో రాష్ట్ర స్థాయిలో వీళ్ళకి శిక్షణ ఇచ్చారు. వాళ్ళు ఏ విధంగా శిక్షణ ఇచ్చారు, వంట తయారీ ఏ విధంగా ఉంటుంది, ఏ పదార్థాలని ఎంతంత పరిమాణంలో వినియోగించి పోషక విలువలు పోకుండా ఏ విధంగా వాటిని వండాలి, దీని మీద శిక్షణ. అదేవిధంగా గ్యాస్ ద్వారా ఎదురయ్యేటటువంటి ప్రమాదాలను నివారించడం, ఆరోగ్యపరంగా తీసుకోవాల్సినటువంటి పరిశుభ్రత నిర్ణయాలు, వీటన్నిటి గురించి ఇక్కడ ఈ మధ్యాహ్న భోజన నిర్వాహకులకి